ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు కాదండి. ఎవ్వరికైనా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా చాలా ఇష్టమండి. వీటిని ఎలా రెడీ చేయాలో చూసేద్దామండి. ముందుగా బంగాళదుంపలు పొడవుగున్న వాటిని తీసుకొని, వాటిల్ని పీల్ ఆఫ్ చేసేసి, మీకు అన్నీ సమానంగా కావాలి అనుకుంటే గనక సైడ్‌లన్నీ కూడా ఈవెన్‌గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా బాండీ పెట్టుకొని, ఒక 4 గ్లాసులు నీళ్లు వేసేసి, అందులో ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసేసి, ముక్కలన్నీ అందులో వేసేసి, ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కాస్తంత మరుగు వచ్చి పైకి నురగ తేలుతుందనగా స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని పక్కకు తీసేసుకోవాలండి. అంటే ముక్క మెత్తబడకూడదు, పచ్చిగా ఉన్నట్టు. అంటే ఇంకా దుంప ఉడకలేనట్టు ఉండాలి. ఇలా విరిస్తే గనక విరగాలండి. చూస్తున్నారు కదా! ఇలా అయిపోయిన తర్వాత వీటిల్ని ఫ్యాన్ గాలిలో చల్లారబెట్టేసి, ప్లాస్టిక్ కవర్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో ఒక 20 నిమిషాల పాటు పెట్టేసేయండి. చూస్తున్నారు కదా! ఇలాగా. తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి తీసిన తర్వాత ఇలా ప్లేట్‌లో వేసుకొని, అప్పటికే మనము ఆయిల్ వేసేసి బాగా మరిగిన తర్వాత మరిగిన నూనెలో వీటిల్ని వేయించేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలాగ వెంటనే వేసేసిన తర్వాత మనము లో ఫ్లేమ్‌లోంచి హై ఫ్లేమ్‌లోకి మార్చుకుంటూ దీన్ని వేయించేసుకోవాలండి. ఇవి 2 సార్లు వేయించాలి. కాస్తంత వేగగానే ఇలాగ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా! అప్పుడు మనం తీసేసి ప్లేట్‌లో పెట్టేసుకొని మిగతావి కూడా వేయించేసుకోవాలండి. తర్వాత అవి కాస్తంత చల్లారవగానే మళ్ళీ వీటిల్ని మనము మళ్ళీ ఆయిల్‌లో వేయించాలండి. ఇలాగా 2 టైమ్స్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయించాలి. చూస్తున్నారు కదా! ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కాస్తంత బ్రౌన్ కలర్‌కి మారగానే వాటిని తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనము కాస్తంత సాల్ట్ చిటికెడు సరిపోతుంది. ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాం కదండీ! అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి కారము, అలాగే కాస్తంత మిరియాల పొడండి. చాట్ మసాలా నేను అవాయిడ్ చేశాను. కాస్తంత మిరియాల పొడి వేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. వీటిని మరి ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనము ప్లేట్‌లోకి తీసేసుకొని మయోనీస్ అండ్ టమాటో సాస్‌తో తింటే గనక స్ చాలా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు గదా! ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలండి. ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారు గదా! వీటిని కార్న్ ఫ్లోర్ కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా చూసేసేయండి. సింపుల్‌గా ఇంట్లోనే రెడీ చేసేసేయండి. చాలా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ టేస్టీ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్ అండి.